హాయ్ ఫ్రెండ్స్, మీదైతే పాలపొద్దుమి ఎలా అయిందో నాకైతే కామెంట్ చేసేయండి తప్పకుండా. మార్నింగ్ అయితే 4:30కి లెగిసాను, కానీ నేను ఇంకా స్నానం ఏం చేయలే. అత్తయ్య పాప అయితే వెలిగించేస్తున్నారు దీపాలు, చూస్తున్నారు కదా. 365 ఒత్తులు, అలాగే 35 ఒత్తులు. ఎందుకు వెలిగిస్తుంది అనేది నాకు కూడా తెలియదు, కానీ 35 విడిగా వెలిగిస్తుంది, 365 ఒత్తులు విడిగా వెలిగిస్తుంది అనమాట. మేము ఎప్పుడు కొబ్బరి చిప్పల్లోనే పెడతాము. కొబ్బరికాయ కొడతాం కదా, అది వైట్ తీసేసి తింటాం కదా గుంజు, అది తీసేసి ఆ చిప్పల్లోని నీట్గా కడిగేసి శుభ్రంగా క్లీన్ చేస్తుంది బాప. వాటిలోనే దీపాలు వెలిగిస్తాము, చూస్తున్నారు కదా. అవైతే మునిగిపోకుండా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. పాపన అత్తయ్య వెలిగించేశారు, నేను బాబు ఇంకా మా ఆయన ఉన్న ముగ్గురు వెలిగించాలి. డానిగడ్ స్నానానికి వెళ్ళిపోయాడు, నేను ఇదిగో నెక్స్ట్ స్నానానికి వెళ్ళిపోతున్నాను. ఈలోపు వీళ్ళు వెలిగిచ్చేస్తున్నారని చిన్న వీడియో చేసేసాను. ముందు ఎవడన్నా స్నానం పానం చేస్తాడు, వీడియోలు తీసుకుంటారు అనుకుంటారేమో. బాత్రూమ్ ఖాళీ లేక వెయిటింగ్ అనమాట, అంతే. ముందైతే స్నానం అది మార్నింగే లేసాను కదా, ఇల్లు గుమ్మలు అవి తుడిసి తడుగులు అవి పెట్టేస్తాను, అన్నీ అయిపోయింది. ఇంకా స్నానం ఒకటే బ్యాలెన్స్ అనమాట. 35 ఒత్తులు అయితే వెలిగించేసింది, 365 ఒత్తులు వెలిగిస్తుంది. మీరు కూడా ఇలానే వెలిగిస్తారా? 35 విడిగా, 365 విడిగాను. ఒకవేళ వెలిగిస్తే ఎందుకు వెలిగిస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.